జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే నేను దీనికి నార్మల్ కుందన్సే పెట్టేస్తాను ఎప్పుడు కూడా. కానీ పెళ్లి బ్లౌజులు, పెళ్లి కూతురు ఇవి కొంచెం అన్ని కూడా మిషన్ వర్కే చేయించేసుకుంటున్నారనమాట. కొంచెం గ్రాండ్ గా కనపడడానికి అని చెప్పేసి ఈ కుందన్స్ అయితే తీసుకొచ్చాను. ఇలా చూపిస్తున్నాను మీకు. ఇవి కాస్ట్ ఉంటాయి. ఈ మనం మగ్గంలో వాడతాం తప్ప మిషన్ లో అయితే వాడడం సాధారణంగానే. ఎందుకంటే కొంచెం అన్ని మా మిషన్ కే ఇచ్చేసుకుంది కదా, కొంచెం కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇదైతే కొంచెం నాకు సాధ్యమైనంత వరకు కొంచెం మగ్గం లుక్కే తెస్తున్నాను. సాధ్యమైన మనం ప్రతి బ్లౌజు మగ్గం లుక్కే తెస్తాం. కాకపోతే ఇంకొంచెం బాగా ఇంకొంచెం ఒరిజినల్ గా మగ్గంలోనే వచ్చిందా బ్లౌజు అన్నట్టుగా అయితే రెడీ చేస్తున్నాను. ఇది హ్యాండ్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. దీనికి నేను అంచు పెద్దది ఇచ్చాడండి, పూర్తిగా తీసేసి ప్లెయిన్ మీద వేసాను అనమాట. వేసి నేను ఇప్పుడు మీకు చెప్పిన కుందన్ ఇదండి. ఇది మనం మగ్గంలో వాడతాం తప్ప మిషన్ లో అసలు సాధారణంగా వాడము. ఈ కుందను వాడేస్తాం ఎక్కువ మిషన్ వర్క్ అనేటప్పటికి. కాకపోతే ఈ అమ్మాయి మొత్తం అన్ని కూడా మిషన్ వర్క్ లో సెలెక్ట్ చేసుకుంది. దానికి తగ్గట్టుగా నేనైతే చాలా నీట్ గా, మరి తనకి నేను నిశ్చితార్థం బ్లౌజ్ కూడా మగ్గం చేస్తానమ్మా అంటే వద్దంటే నాకు మిషన్ చెయ్యండి అని చెప్పింది. అది కూడా మిషనే చేశాను. వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. దీనికి పట్టు చీర కదా, ఇంక బార్డర్ మొత్తం తీసేసాను కదా, నేను చేశానంటే ఆ బార్డర్ ని ఇలా హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశాను అనమాట. ఇది కూడా ఏంటంటే మనకి బార్డర్ ఇందులో యూజ్ చేసాం కాబట్టి బయట అంటే మనం ఇందులో మ్యాచింగ్ లేదు, బార్డర్ లేదు అలా కొంత అనుకుంటారు కదా, ఆ ఫీలింగ్ కూడా లేకుండా ఉంటదని చెప్పేసి బార్డర్ అయితే ఇలా వాడేశాను నేను. ఇంకే ఫైనల్ లుక్ ఇదండి. అర్థం బ్లౌజ్ అని చెప్పాను కదా, అదైతే నేను అదేంటి మన వీడియోస్ లో అయితే చూపించలేదు. వాళ్ళ మమ్మీ పర్టికులర్ గా అడిగారు, ఏమండి మా పాప బ్లౌజ్ చూపించలేదు, అంత బాగా చేశారు కదా అని చెప్పి. లక్ష్మి గారు చూసారా, ఈ రోజు మీ బ్లౌజ్ నేనైతే చూపించేశాను, నిశ్చితార్థం బ్లౌజ్ కూడా. ఇది మనకు మళ్ళీ మెజర్మెంట్ కి ఇచ్చారనమాట, అందుకని చెప్పేసి ఇది మన దగ్గరే ఉన్నది. ఇవి పర్టికులర్ గా అడిగారు తను. హ్యాంగింగ్స్ కూడానండి ఇలా కొంచెం డిఫరెంట్ గా చేశాను అనమాట. బార్డర్ వాడేసి, బార్డర్ అయితే నేను దేంట్లో నుంచి కూడా పడేయట్లేదు, వేస్ట్ చేయట్లేదు. దాన్ని ఇలా ఏదో విధంగా అయితే బ్లౌజ్ లోకే వాడుతున్నాను. చిన్నవి ఇలా పెట్టాను, చేతికైతే పెట్టాను కదా ఈ బీడ్స్. ఇది హ్యాంగింగ్స్ కి వచ్చేటప్పటికి ఈ బీడ్స్ ఇలా వాడాను. ఇది నిశ్చితార్థం సారీదండి కంప్లీట్ గాని, మన మగ్గం కూడా చేయించుకోలేదు. ఇంకొకటి అయితే 2 మిషనే చేయించుకున్నారు. ఇది మళ్ళీ మనకు మెజర్మెంట్ వచ్చింది కాబట్టి మన దగ్గరికి అయితే ఈ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఈ ఒక్కటే రెడీ అయిన బ్లౌజ్. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసానంటే వర్క్లు అయిపోతున్నాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిందామని చెప్పి అయితే నేను ఇంకైతే ఇవే చూపిస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.